పో రా. నా వయసు ఎంతయ్యా, నా స్థాయి ఎంతయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నాకేం తెలుసయ్యా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను బాలుడను అని నీవు అనవద్దు. కోపడలా, సంతోషపడ్డా. నీ స్థితిని నువ్వు గుర్తుపట్టావు, నీ బలహీనత నీ గుర్తుపట్టావు, పర్వాలేదు. నీ బలహీనతని నువ్వు గుర్తుపట్టావు, నా బలం నీ మీద ఉంచి ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తాను అన్నాడు. ఎవడు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమిస్తాను. నీవు నా నోరు అయి ఉంటావు, నా నోటి వలె ఉంటావు. నాటుటకును, పెళ్ళగించుటకును, కట్టుటకును, పడద్రోయుటకును నేను నిన్ను వాడుకుంటాను. బా, ఆయన చేతిలో గండ్రగొడ్డల్లాగా వాడుకుంటాను అన్నాడు. ఎప్పుడన్నాడో తెలుసా ఆ మాట? ఇర్మియా తన స్థితిని ఎరిగి, దేవా నేను ఏ పాటి వాడినయ్యా, బాలుణ్ణి కదా ప్రభువా, నాకేం తెలుసయ్యా అన్న ఆ దీనత్వం ఎవరిలో అయితే చూశాడో దేవుడు, వాళ్ళందరినీ కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఇక్కడ నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఈ రాత్రి మన స్థితిని మనం గుర్తుపట్టి ఉండాలి.